నాయకులు ఎంత బరి తెగించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టీఆర్ఎస్ వ్యక్తి లీడరు గతంలో పలు రౌడీ షీటర్గా రేప్ కేసున్న అతని పేరు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే ఇంటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు F1 కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే చేసుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దు అయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు టీచర్లకు కానీ ఇంటర్ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లా జరిగిందా ముఖ్యంగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు 50,000 ఎకరాల భూమి సేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు కమిషనరు అక్కడే పక్కకి కొండపోచమ్మ రంగనాయక 3 పెద్ద రిజర్వాయర్లను పెట్టి బడుగు బలహీన వర్గాల దళితుల రైలు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో రౌడీ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే బతిలాడినాం అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంజుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసిన రిక్వెస్ట్ చేసినాం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతిలాడుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపించలే ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 78,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ మీ దోపిడీ కొనసాగుతుండేనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిందంట కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసును తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాచలంలో PO ITDA ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్ల భయానికి ఎవరు ఆఫీసర్లు పోకపోతున్నాయి ఈయన PO ITDAగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏం చేస్తున్నావు ఫ్రస్ట్రేషన్లో F1 రేస్లో RBI అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్
ఈవెంట్ మేనేజర్ F1 బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన, నాదేం లేదని నేను అప్రూవర్గా మారిపోయి దాన్ని రూపాయలని పౌండ్స్లో మార్చి RBI పర్మిషన్ లేకుండా, ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండ్రు ACB వాళ్ళు. రేపు మాపం గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. అది కేటీఆరే చెప్పిండు. నాదే ఉంది, అరెస్ట్ అయితే అందులో పోయి యోగా చేసుకుంటా, యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటారు. పాదయాత్ర చేస్తానికి యోగా కావాలన్నా? అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీలాగా మారవాలనుకున్నా, కానీ అది పెద్ద నేరం. అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకోవడానికి ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేసి రేపో మాపు అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి, పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసిండు. అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే 50 మందిని నిందితులను గుర్తించి 16 మందిని అరెస్ట్ చేసిండు. తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి, ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా, TRS మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే PD యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే కలెక్టరు, అక్కడ ఉన్న మిగతా MRO ఇతర అధికారుల మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చట్టపరంగా శిక్ష పడే విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటుంది. అది మెయిన్ విషయం. రెండవది, ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ ఉన్నది. ఇప్పుడు IKP ధాన్యం మీద ఇక్కడ కొందరు రైస్ మిల్లర్సు, అందరు కాదు కొందరు, మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ ఒడ్లు కొనకుండా ఇక్కడ ఒక సుమాంజలి మిల్, భద్రాచలం ఇలాంటి కొందరు నకిలీ రైస్ మిల్లు అంతా ఫ్రాడ్ చేసేవాళ్ళు. వేరే రైస్ మిల్లర్స్, మంచిగా రైస్ మిల్లర్ ఉన్న వాళ్ళని ఆలస్యం చేసి జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి ధాన్యం 11-12 వేల కోట్ల రూపాయల లెక్కలు ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్నది. ఓ 10% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు మాకు చెప్పంతున్నారు 100% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మేము వచ్చి మీ దగ్గర ఒడ్లు కొంటామని. మన దగ్గర మిల్లర్సు కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు, దాని మీద లోన్లు తీసుకున్నారని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి కొంచెం మెత్తగా పోతున్నాం వాళ్ళ మీద. కానీ కొందరు రైస్ మిల్లర్లు బరి తెగించి ఇవాళ రైతులంటే లెక్కలు లేకుండా చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తున్నారో మిల్లర్సు, ఎవరైతే రైతులకు సహకరించి ఒడ్లు కొంటున్నారో వాళ్ళకు ప్రోత్సాహిస్తాం. నల్గొండ కానీ మిర్యాలగూడ కానీ ఎవరైతే సతాయించే రైతు మిల్లర్స్ మీద వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం. ఇప్పుడు రివ్యూల తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మిల్లర్స్ ఎవరైనా రైతులను సతాయిస్తే ఎస్మా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని దాని మీద రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు జిల్లాలో మిగిలిన పెండింగ్ ఇష్యూస్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, మున్సిపాలిటీ జరిగే వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ అవుతున్నది. ఈ IKP ధాన్యం చేయబట్టి నేను వస్తే ఎక్కువ ఏంటంటే మనం వేరే కార్యక్రమాలు చేస్తే దీని మీద డైవర్ట్ అవుతుంది. ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. కలెక్టర్ నుంచి MROలు RIల వరకు బాగా 60-70% ధాన్యం పూర్తయింది. కొద్దిగా ఆలస్యమైంది. దానికి రైతులు కూడా అక్కడక్కడ మిల్లర్లు చేయబట్టి కొందరు మిల్లర్లు చేయబట్టి ఇబ్బంది పడ్డారు. మిల్లర్లు చేసిన పనికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మేము మంత్రిగా నేను కూడా చింతిస్తున్నాను. రైతులందరికీ కూడా మాటిస్తున్నాం, ఒక వారం రోజుల్లోనే మొత్తం జిల్లాలో, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సాగర్ ఏరియాలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైనాయి. అక్కడ కూడా మధ్యాహ్నం మిర్యాలగూడ వెళ్ళి అక్కడ కూడా మిల్లర్స్తోని ఆఫీసర్స్తోని రివ్యూ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రోజుల నెల 2 నెలలకెళ్ళి మొత్తుకుంటే అసలు ఇద్దరు కేంద్ర మంత్రులు నుండి పొద్దున్న లేస్తే మూసి అని గల్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఏకంగా కిషన్ రెడ్డి గారు అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నాడు. 8 మంది ఎంపీలు ఉండి అసలు పత్తి గురించే మాట్లాడతలేరు.
ఎంతసేపు మూసి క్లీనింగ్ చేస్తే పోయి దాన్ని అడ్డుకుంటాం అని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆయనతో మాట్లాడుతాం. అరే కేంద్ర మంత్రులు, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, 8 మంది ఎంపీలు గెలిపించిండ్రు. సరే టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నా అట్లా తీసుకున్నా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. పత్తి గురించి మాట్లాడరు. కనీసం మద్దతు ధర తేమ శాతం 17 కంటే ఎక్కువనా తీసుకోవాలి, 30 ఉన్నా తీసుకోవాలి, అకాల వర్షాలు పడ్డాయని చెప్పి దారి మీద మాట్లాడరు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళు. కానీ ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ గెలిచి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా? అక్కడ ప్రజాపాయ శాఖ సేకరణ తర్వాత రైతులు వద్దంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు, దాన్ని కలెక్టర్ మీద అటాక్ చేస్తారా? నీ ఎక్కడ చూస్తలేదు, విచిత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంత బరితెగి ఫ్రస్ట్రేషన్ ఉందంటే అధికారం పోయి ఒకవైపు కేసులు మీద పడుతుంటే ఇక లాభం లేదని చెప్పి దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చిండు అని చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైనా సరే, కేటీఆర్ ఉన్నా సరే, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సరే, ఈ రేప్ కేసులు ఉన్న సంతోష్ ఎవరైనా సరే తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డేటాలు తీసి వాళ్ళంతా వాళ్ళ వాట్సాప్గా చాటింగ్లు అని అన్నీ ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళని చట్టపరంగా త్వరలో చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగాలందరూ కూడా ఇలాంటి సంఘటన ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే మన జిల్లాలో దొంగలే ఎక్కుండ్రు. అందుకనే మన జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభాకర్ రావు కూడా వస్తారు. ఆ ట్యాపింగ్ వస్తే మొత్తం ఇక ఆ పార్టీలు దాదాపు 70% మంది జైల్లోనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, F1 ఫార్ములా స్కాము, ఓట్ల స్కాములు ఇవన్నీ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ధరణి స్కామ్ ఈ 29కి అయిపోతుంది, NIC కంట్రోల్కి పోతుంది. అప్పుడు ఈ ధరణిలో ఇప్పుడు అమయ్ కుమార్ ఎమ్మడి ఎవరెవరు ఎంతమంది పోతారో తెలియదు IAS ఆఫీసర్లు. అసలు ఈ దాని గురించే మేము 70,000 ఎకరాల మల్లన్న సాగర్ పనికిరాని ప్రాజెక్ట్ అది. అన్ని ఎకరాలు తీసుకోవడానికి ఒక్క ఘర్షణ లేకుండా చేసినాం. పోలీసు వాళ్ళే ఉంటా రైతులను కొట్టిండ్రు తప్ప ఖమ్మంలో మిర్చి ధర కంటే మహిళల్ని కొట్టిండ్రు, మహిళలకు బేడీలు వేసిండ్రు. ఇక్కడ ఉల్టా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ను కొట్టిస్తుందంటే అదొక పార్టీనేనా? నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద 100 మంది ఐదు పనిచేసాం. బయటకు వచ్చి బేషరతుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మద్దతు పలుకుతున్న ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నట్టు. కనీసం ఆయన కంటే లేదు. నువ్వు 70,000 పుస్తకాలు చదివినావు. ప్రజాస్వామ్యంలో IAS అంటే ఏంది, IAS పాత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే IAS ఇవాళ సెలెక్ట్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికి గ్రామాలలో రాత్రి మొదలు తిరుగుతుంటారు. ఇలాంటి దాన్ని కూడా కేసీఆర్ ఖండించలేదంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది అన్నట్టు. ఇప్పుడు నిజంగా ఆఫీసరు అంత ధైర్యంగా పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను రైతులను మాట్లాడతా, రైతులు నన్ను రమ్మన్నారని చెప్పి వీడెవడైతే రౌడీ షీటర్ తీసుకుపోయిండో పోలీసులు లేకుండా పోయిండు ఆయన. చాలా తీవ్రంగా ఖండిస్తూ నిజంగా కూడా మన ఇన్సిడెంట్ జరిగినప్పటికెళ్ళి TRS పార్టీ అన్నా వాళ్ళ నాయకుల పేర్లు తీసుకోవాలన్నా అలర్జీ అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.